హలో గైస్, ఇట్స్ యువర్ అమ్మన్కే. హోప్ ఎవరోన్ ఇస్ డూయింగ్ గుడ్. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో ఈరోజు అయితే మీకోసం ఇంకో ఇంట్రెస్టింగ్ లొకేషన్ అయితే నేను ఆల్రెడీ వచ్చేసాను. సో ఈరోజు మనం నంది హిల్స్లో ఉన్నాం. మీరు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్. సో ఈరోజు అయితే నంది హిల్స్ ఆల్రెడీ మేము ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే స్టార్ట్ అయ్యాము. మేము ఇక్కడ రీచ్ అయ్యాలికి 6 అయింది. సో ఆల్రెడీ మధ్యలో కొంచెం ట్రాఫిక్ డిలే వల్ల ఇక్కడ కింద ఆగిపోయాము. సో మేమైతే పైకి వచ్చేసాము ప్రజెంట్. ఇప్పుడు ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయి కొంచెం ఎండ కూడా బాగా పడింది. సో నేనైతే ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లోర్ చేయడం చూపిస్తాను. సో మీకు ఆల్రెడీ మొత్తం నంది హిల్స్ గురించి మొత్తం డీటెయిల్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనమైతే ప్రజెంట్ పైకి వెళ్ళి నీట్‌గా ఎక్స్‌ప్లోర్ చేసి నేను మీకోసం వన్ బై వన్ మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడంతా బేసిక్‌గా నేచరే అంతా. సో ఇక్కడ మనకంతా మొత్తం సీనరీస్ అంతా గ్రీనరీకి సంబంధించింది. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా. సో మొత్తం మీకు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్. సో నేనైతే ప్రజెంట్ పైకి వచ్చేసాను. సో మీరు చూస్తున్నారు కదా సరౌండింగ్స్ అంతా. సో మనం అక్కడ చూస్తుందంతా పార్కింగ్ ఏరియా. సో మీకు ఒక చుట్టుపక్కలంతా చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో అసలు బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇనిషియల్‌గా చెప్పాలంటే మనం ఎంట్రీ ఫీజ్ అనేది ఇక్కడ 90 రూపీస్ తీసుకుంటారు ఫ్రెండ్స్ పర్ హెడ్. అంటే ఒక పర్సన్‌కి 90 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎంట్రీ టికెట్ అనేది మన కింద పైకొచ్చేటప్పుడైనా తీసుకోవచ్చు. లేకపోతే పైకి వచ్చిన తర్వాతనా ఇస్తారు. నో ప్రాబ్లమ్. ఫ్రెండ్స్ మనం మొత్తానికైతే పైకొచ్చేసాము. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. ఇది మనకు అక్కడ మీరు చూసారు కదా నంది హిల్స్ మెయిన్ ఎంట్రన్స్ అని. సో ఇక్కడ ఎంట్రన్స్ వెనక పక్క మనకి టికెట్ కలెక్ట్ చేసుకుంటారు. టికెట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం జస్ట్ డైరెక్ట్‌గా లోపలికి వచ్చేస్తాము. పర్ హెడ్ 90 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫ్రెండ్స్ మనం ఇక్కడ లోపలికి రాగానే జస్ట్ అట్లా ఎంటర్ అయ్యంగానే లెఫ్ట్ సైడ్‌లో మనకి గ్రీన్ అంటే ఒక చిన్న పార్క్ అయితే ఉంది. మొత్తం గ్రీనరీయే. కింద గడ్డి అంతా పచ్చగా నీట్‌గా మెయింటైన్ చేశారు. చెట్లు అంతా సూపర్‌గా ఉంది. చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్ మనం ఎంటర్ అవ్వగానే జస్ట్ రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా, టిప్పు డ్రాప్ అని ఒకటి ఉంది. సో టిప్పు డ్రాప్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మనకి 18th సెంచరీ కింగ్ ఉన్నారు కదా, టిప్పు సుల్తాన్ ఆ నేమ్ నుంచి తీసుకున్నారు టిప్పు డ్రాప్ అనేది. జస్ట్ ఆ కాలంలో ప్రిజనర్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళ రాజ్యానికి దొంగతనాలు ఇలాంటి చేసేవాళ్ళు ఉంటారు కదా, వ్యతిరేకత, వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి శిక్షించే వాళ్ళంట. ఇక్కడ ఈ డ్రాప్ నుంచి చంపేసే వాళ్ళంట. అందుకని ఇది టిప్పు డ్రాప్ అంటారు. దీనికి చాలా సిగ్నిఫికెన్స్ నేమ్ అయితే ఉంది. సో ఇంకొకటి వచ్చేసరికి జస్ట్ మనం కొంచెం ముందుకెళ్ళగానే అరకవతి రివర్ అని ఇంకోటి ఉంటుంది. సో నేను మీకు వెళ్ళి చూపిస్తాను. అరకవతి రివర్ అంటే ఏం లేదు, ఆ కాలంలో ఇది సోర్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. ఇది అరౌండ్ మనకి సౌత్ డైరెక్షన్లో ఉంటుంది. అరౌండ్ ఇది 190 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంటే రేడియస్లో ఈ రివర్ అనేది బిల్ట్ అయింది అని అంటారు. సో మనం వెళ్ళి ప్రస్తుతం మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ వాటర్ అయితే ఏం లేవట్టుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది అయితే అరకవతి నది అని అంటారు దీన్ని. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు వాటర్ ఇక్కడ ఏం లేవు ఫ్రెండ్స్. ఈ అరకవతి రివర్ అనేది ఈ చిక్బల్లాపూర్ డిస్టిక్లో, అంటే మన పాతకాలపు రోజుల్లో ఇది రివర్ అనేది డ్రింకింగ్ వాటర్ సప్లైకి చాలా బాగా హెల్ప్ఫుల్ అయ్యింది. ప్రజెంట్ అయితే వాటర్ లేవు. సో ఏం చేయలేం. ముందుకు వెళ్ళి నేను మీకు ట్రాన్స్పోర్టేషన్ మిగతా డీటెయిల్స్ అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే పైకి వెళ్తున్నాను. సో నేను మీకు దీంతో పాటు నేను నీట్గా ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎలా రావాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ మనకి నంది హిల్స్ అనేది చిక్బల్లాపూర్ డిస్ట్రిక్ట్లో ఉంది. బెంగళూరు నుంచి మనకు 65 కిలోమీటర్స్ ఉంటుంది. చిక్బల్లాపూర్ నుంచి అయితే మనకి ఒక 9 కిలోమీటర్స్ ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్కి ప్రాబ్లం ఏం లేదు ఫ్రెండ్స్. ప్రైవేట్ సర్వీసెస్ కానీ కేఎస్ఆర్టీసీ సర్వీసెస్ కానీ 24 అవర్స్ అవైలబుల్లో ఉంటాయి. సో మనకి కేఎస్ఆర్టీసీ అయితే మనకి మెజెస్టిక్ నుంచి ఉంటుంది. డైరెక్ట్‌గా మనం నంది హిల్స్ స్టాప్‌లో అయినా దిగొచ్చు. లేకపోతే చిక్బల్లాపూర్ వెళ్ళి చిక్బల్లాపూర్ నుంచి బసెస్ ఉంటాయి, రావచ్చు వెనక్కి. ప్రైవేట్ క్యాబ్స్ అయితే అరౌండ్ 2000 అలా ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. మనం ఫాస్ట్‌గా వచ్చేయచ్చు. బస్ సర్వీస్ అయితే కొద్దిగా లేట్ అవుతుంది. మనకి ఇంకోటి ఏంటంటే టూరిస్ట్ ట్రావెల్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. టూరిస్ట్ ట్రావెల్స్ మనకి అంటే ఈ చిక్బల్లాపూర్ డిస్ట్రిక్ట్‌లో మనకి 4, 5 ప్లేస్‌లు ఉన్నాయి. మొత్తం అంటే మార్నింగ్ పికప్ చేసుకొని ఈవినింగ్ మనల్ని డ్రాప్ చేస్తారు. అదన్నా చూస్ చేసుకోవచ్చు. అది కూడా అరౌండ్ 2000 ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో మీ ప్రిఫరెన్స్ అది. సో ఇక్కడంతా లొకేషన్సే. నేను పైకి వెళ్ళి ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ని మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ నేను కొంచెం పైకి వచ్చాను. ఇక్కడ మీకు ఈ లొకేషన్ చూపిద్దామని ఆగాను. ఒకసారి మీరు చూడండి ఈ లొకేషన్ అసలుకి ఎక్సలెంట్‌గా ఉంది. మీరంతా నేచర్ లవర్స్ అయితే ఖచ్చితంగా నంది హిల్స్ విజిట్ చేయండి. మీకు ఒక డే అంతా సరిపోద్ది ఇక్కడ. ఇక్కడ చిక్బల్లాపూర్లో ఇది కాకుండా ఇంకా 2, 3 ప్లేసెస్ ఉన్నాయి. నీట్‌గా ఎక్స్‌ప్లోర్ చేసి మీకు ఒక డే అంతా బ్యూటిఫుల్‌గా గడుస్తుంది. మీరందరూ విజిట్ చేసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఫ్రెండ్స్ నేను నంది హిల్స్‌కి 2018లో ఫ్రెండ్స్‌తో వచ్చాను. సో ఈ ప్లేస్ నాకు అప్పుడు బాగా నచ్చింది. సో దీనికోసమే వెతుకుతున్నాను ఎక్కడుందా మీకు చూపిద్దామని. సో ఫైనల్‌గా అయితే నాకు ఇది కనపడింది. సో నేను కిందకి వెళ్ళి మీకు అది చూపియడానికి ట్రై చేస్తాను. ఇది మట్టుకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ అని చెప్పొచ్చు మనం.
సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా గజస్తంభం లాగా, దాని ముందు ఇంత ముందు చిన్న నంది బొమ్మ అయితే ఉండాలి. ఇప్పుడైతే నేను చూసిన అక్కడ చిన్న అంటే 2 సీల్‌లు తుప్పు పట్టిపోయి ఉన్నాయి. మేబీ అది ఇరిగిపోయి సంథింగ్ అలా జరిగుండొచ్చు అని అనుకుంటున్నాను. సో చిన్న నంది బొమ్మ అయితే ఖచ్చితంగా దీనిపైన ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా సోర్స్ ఆఫ్ పలార్ అని. ఇది పలార్ రివర్ ఒక కన్‌స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ 2,28,000 లీటర్స్ వాటర్ అయితే స్టోర్ అవుతుంది ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పింది. ఆ చిన్న శివలింగం అన్నారు కదా! ఇది చాలా బాగా అట్రాక్టివ్‌గా అనిపించింది నాకు. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ కొన్ని బోర్డ్స్ కన్నడలో అయితే ప్లేస్ చేశారు. రివర్ ఆఫ్ సోర్స్ ఆఫ్ పలార్ రివర్. ఫ్రెండ్స్ మీకు కొంచెం ముందుకొచ్చామంటే నీలిక బసవన్న అని అంటారు. ఈ స్లీపింగ్ బుల్ అంటారు కదా! నార్మల్‌గా నంది పనుకున్న ఆకారం. సో బేసిక్‌గా నంది హిల్స్‌కి నంది హిల్స్ అని పెట్టడానికి మెయిన్ రీజన్ ఇదే ఫ్రెండ్స్ మనకి. చాలా బావుంటుంది. అట్రాక్టివ్‌గా ఉంటది. నీలిక బసవన్న అంటారు. ఇది 10 ఫీట్ హైట్ ఉంటుంది. మనకిక్కడ డీటెయిల్స్ అన్ని నీట్‌గా ఇక్కడ బోర్డ్ మీద డిస్క్రైబ్ చేశారు. మీరు ఇక్కడ విజిట్ చేసినప్పుడు నీట్‌గా చదవండి. మీకు పాజ్ చేసుకొని చూసుకోండి కావాలంటే. సో లొకేషన్స్ ఇటు సైడ్ సీనరీస్ కూడా అంతా చాలా బాగుంటుంది. సో మీరు ఖచ్చితంగా విజిట్ చేసి మంచిగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇంకొంచెం ముందుకొచ్చామంటే ఇక్కడ ఇంకో వ్యూ పాయింట్ ఉంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ పాయింట్ ఫ్రెండ్స్ మనకి నంది హిల్స్ మొత్తం మీద. సో మీరు ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తారిక్కడ. సో మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే ఒక రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ చాలా ఉంటాయి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ కొంచెం ముందుకొచ్చామంటే అక్కడ నుంచి మనకు ఇక్కడ ఒక మయూరి పైన్ రెస్టారెంట్ అని ఒకటి ఉంటుంది. ఇవాళ అయితే అసలు నడవలేకపోతున్నాను ఫ్రెండ్స్. చాలా కష్టంగా ఉంది ఇవాళ నడవడానికి. నైట్ బాడీ చెకప్‌కి వెళ్ళాను. బ్లడ్ తీసుకున్నారు ఫుల్‌గా. సో అందుకని కొంచెం నీరసంగా ఉంది. బట్ ప్లాన్ మిస్ అవుతుందని చెప్పి నేను కాంతన వచ్చేసాను. సో మీరు చూస్తున్నారు కదా! ప్రెజెంట్ అయితే పైకొచ్చేసాం మనం. సో మనకైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ సరౌండింగ్స్‌లో మనకి ఇక్కడ రెస్టారెంట్ ఉంటుంది. మనకి ఫుడ్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. సో ఆబ్వియస్‌లీ మనం ఇలాంటి ప్లేస్‌లకి వచ్చినప్పుడు ఫుడ్ అనేది కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గానే ఉంటుంది. సో మనం ఏం చేంజ్ చేయలేము. సో దానికి ఆ రెస్టారెంట్ దాటి కొంచెం ముందుకొచ్చామంటే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఏందంటే బేసిక్‌గా నంది హిల్స్ 6కి ఓపెన్ చేయంగానే ఫస్ట్ అందరూ ఇక్కడికే వస్తారు. లైక్ మోస్ట్ ఆఫ్ ద 50%, 60% ఆఫ్ ద పీపుల్ ఇక్కడికొస్తారు. ఎందుకంటే ఇటు సైడ్ నుంచి వ్యూ అనేది మనకి మార్నింగ్ స్నో పడేటప్పుడు చాలా బాగుంటుంది వ్యూ అనేది. సో అందుకని ఇక్కడికి చాలామంది వస్తారు. సో మీరు ఒకసారి చూడండి. నేను మీకు సరౌండింగ్స్ అంతా చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ అవి రూమ్స్ అక్కడ అవైలబుల్ ఉంటాయి మనకి. సో మీరు చూస్తున్నారు కదా! అసలకి ఎక్సలెంట్‌గా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి. ఇక్కడంతా బేసిక్‌గా మనకి నంది హిల్స్ మొత్తం బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఒక 5-6 వ్యూ పాయింట్స్ ఉంటాయి. టాప్ నాచ్ ఉంటాయి అసలకి. మనం అవి చూస్తే మనకసలకి అంటే వేరే వరల్డ్‌కెళ్ళిపోతాం మనం. సూపర్ ఎక్సలెంట్‌గా. ఇక్కడ చూడండి పార్క్ గాని ఎంత నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారో. సో మనం అక్కడ నుంచి కొంచెం ముందుకొచ్చామంటే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఒక చిన్న కనిపిస్తుంది కదా ఎదురుగా. అది ఒక టెంపుల్ లాగుంది. ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా గుడిలాగుంది ఒకటి అని. అది గుడైతే కాదు. నేను మొత్తం చూసాను. నేను చెక్ చేద్దామని లోపలికొచ్చాను. సరే అని చెప్పి లోపల నుంచే షూట్ చేస్తున్నాను. ఇక్కడ చిన్న కొలనులాగుంది ఫస్ట్ మీకు చూపిచ్చాను గదా! సో బయటికి రాంగానే హాయ్ అంకుల్ హాయ్. సో బయటికి రాంగానే జస్ట్ మనకి మొత్తం అంటే యాజ్ ఇట్ ఈజ్ చూడ్డానికి గుడిలాగుంది. బట్ గుడైతే కాదు. ఇక్కడ ఏ విగ్రహం లేదు. ఏ స్వామి విగ్రహం లేదు. అక్కడ అంకుల్‌ని అడిగితే ఇంతకుముందు ఇది గుడి బాబు ఇప్పుడైతే లేదు అని చెప్పి అన్నారు. బట్ నాకైతే తెలీదు. నేను సెర్చ్ చేశాను. బట్ నాకైతే డీటెయిల్స్ అయితే ప్రాపర్‌గా రాలేదు. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా. సో ఇక్కడ నుంచి బయటికొచ్చాను. అంటే బ్యాక్ సైడ్ నుంచి బయటికొచ్చాను. ఒక ఎగ్జిట్ ఉంది. సో ఇక్కడ నుంచి చూడంగానే ఇక్కడ కొంచెం హిల్స్ అలా ఉన్నాయి. సరౌండింగ్స్ మొత్తం చెట్లు అంతా బాగుంది. కొంచెం ఇటు ముందుకు వెళ్తే మనకి ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ అప్పుడు వ్యూ పాయింట్ ఉంటుంది గదా! అది ఉంటది. నేను అది మీకు తర్వాత చూపిస్తాను కవర్ చేసి. సో మీకైతే సరౌండింగ్స్ చూపిస్తున్నాను చూడండి. సో ప్రెజెంట్ బయటికి వెళ్తున్నాను. అంటే నేను ఎటైతే లోపలికి ఎంటర్ అయ్యానో అటు నుంచి బయటికి వెళ్లి చూపిస్తాను. ఇక్కడ కన్‌స్ట్రక్షన్ అయితే మొత్తం ఇది యాజ్ ఇట్ ఈజ్ టెంపుల్ లాగే ఉంది ఫ్రెండ్స్. మీరు చూస్తే నిజంగా బయట నుంచి చూస్తే టెంపుల్ ఉంది. అంటే లోపల ఏదో స్వామి శివుడు అంటే బేసిక్‌గా ఇక్కడ శివాలయం ఎక్కువ ఉన్నాయి కదా! అలా అనుకున్నాను నేను గూడా. బట్ మీరు అదే ఫీల్‌లో ఉంటారనుకుంటా.
ఇది మన ఎంట్రన్స్ యాక్చువల్‌గా. ఇటు సైడ్ చూస్తున్నారు కదా! జస్ట్ కొన్ని చెట్లు అలా గోపురం అలా ఉంది. బట్ అక్కడ ఏం లేదు. సో, ఇది ఎగ్జిట్ పాయింట్. నేను బయటికి వెళ్తున్నాను. బయటికి వెళ్ళి నేను మీకు మొత్తం సరౌండింగ్స్ మళ్ళీ చూపిస్తాను నీట్‌గా. ఫ్రెండ్స్ మనం బయటకొచ్చిన తర్వాత ఇందాక మనం అక్కడ మయూరి పై రెస్టారెంట్ ఉంది గదా! మనకది స్ట్రెయిట్ కనబడుతుంది. సో, కొంచెం లెఫ్ట్ కొంచెం ముందుకొచ్చామంటే ఇక్కడ చిన్న హోటల్‌లాగా ఒకటుంది. సో, అక్కడ మీద కంపేర్ చేసుకుంటే ప్రైజెస్ ఇక్కడ కొద్దిగా రీజనబుల్‌గా ఉన్నాయి. అక్కడ 2 ఇడ్లీ వచ్చేసరికి వాళ్ళు రూ. 40 తీసుకుంటున్నారు. ఇక్కడ 3 ఇడ్లీస్ వచ్చేసరికి రూ. 30 తీసుకుంటున్నారు. సో, కొంచెం రీజనబుల్ అని చెప్పొచ్చు. ఇది మరి ఎగ్జిట్ మనం స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోవాలి. మీకు సరౌండింగ్స్ చూపిస్తున్నాను. బేసిక్‌గా నంది హిల్స్‌లో మనం పిల్లలతో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడేదో పిల్లలకి జస్ట్ కొంచెం ప్లే గ్రౌండ్ టైప్‌లో ఉంది. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పిల్లలందరూ నీట్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. చైల్డ్స్ ప్లే ఏరియా ఇది. పిల్లలతో వచ్చి కొంచెం టైమ్ స్పెండ్ చేసి నీట్‌గా వెళ్తున్నారు. సో, మనం కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి ఇంకా డైరెక్ట్‌గా మనం కిందకి వెళ్ళిపోతాం. కిందకి వెళ్ళి నేను మీకు సన్‌రైజ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఫ్రెండ్స్ మనం స్టార్టింగ్‌లో ఈ పాయింట్ నేను కవర్ చేసి వెళ్ళాను. బట్ నేను ఇప్పుడు కిందకొచ్చాను. ఇదే పాయింట్‌లో కింద నుంచి మొత్తం నేను ఒకసారి ల్యాండ్‌స్కేప్‌లో తీద్దామని చెప్పి వచ్చాను. ఇక్కడంతా మరీ అప్ అండ్ డౌన్స్‌లో ఉన్నాయి. కొంచెం చూసి రావాలి ఫ్రెండ్స్ ఇలా మనం వీడియో షూట్ చేస్తున్నప్పుడైతే. చెప్పడానికి కొంచెం సిల్లీగా ఉంటుంది గానీ అక్కడైతే కొంచెం జారి స్లిప్ అయి పడ్డాను. ఏం కాలేదు దేవుడి దయ వల్ల. సో, నేనైతే కొంచెం ముందుకొచ్చి మీకు సరౌండింగ్స్ అంతా చూపిస్తున్నాను. సో, మీరు చూడండి అంతా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ అక్కడి నుంచి జస్ట్ ఒక 50, 100 మీటర్స్ వచ్చామంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! టెంట్స్ లైక్ షట్టర్స్ లాగా ఉన్నాయి పైన. ఇవన్నీ ఏంటంటే జస్ట్ మనకి ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వ్యూ అంతా చూసుకుంటా నీట్‌గా. మనకు ఎదురు కనిపిస్తుంది సన్‌రైజ్ వ్యూ పాయింట్. సో, మనం ఇక్కడంతా చూస్తున్నాం కదా! మీకు సరౌండింగ్స్ అంతా చూపియడానికి ట్రై చేస్తున్నాను. అంతా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇక్కడంతా ఏంటంటే మనకి ఇక్కడ అంటే లైక్ కూర్చొని అక్కడ మనకు పైన కనిపిస్తున్నాయి కదా! కారిడార్స్ లాగా. అక్కడ పైకి వెళ్ళి బెంచెస్ ఉంటాయి. ఆ బెంచెస్ మీద కూర్చొని నీట్‌గా సాంగ్స్ అంతా పాడుకుంటా నార్త్ వోళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు హిందీ సాంగ్స్ పాడుకుంటా. ఇది మనకు పైన కనిపిస్తుంది కదా కొండలు. అది సన్‌రైజ్ వ్యూ పాయింట్. అసలు ఎర్లీ మార్నింగ్ అందరూ అక్కడే ఉంటారు. ఇది మనకి స్టేజ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏదన్నా ఇనాగ్రేషన్ ఫంక్షన్స్ జరిగినప్పుడు అక్కడ కండక్ట్ చేస్తారు కల్చరల్స్ అలాగా. సో, వ్యూ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. నేను ఇంకా ముందుకు వెళ్ళి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే కొండ పైకైతే వచ్చాను. ఇక్కడ మనకి అక్కడ ఐరన్ గేట్స్‌లా కనిపిస్తుంది కదా! అది మనకి వ్యూ పాయింట్. అటు సైడ్‌కి వెళ్ళాలి. ఇటు సైడ్ చూడండి కొండలు, ఇటు సైడ్ చెట్లు గాని, వ్యూ అయితే మనకి ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఇక్కడైతే ఇవాళైతే చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా! చాలామంది ఇక్కడ ఫోటోస్ దిగుతున్నారు. ఇది అంటే మంచి ప్లేస్ ఇది ఫోటోస్ దిగడానికి. చాలా బాగా వస్తున్నాయి. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. నేను మా బ్రదర్ వాళ్ళందరం సూపర్‌గా టైమ్ స్పెండ్ చేసాము. మీరు చూస్తున్నారు కదా! ఫైనల్‌గా అయితే కిందకొచ్చేసాం ఫ్రెండ్స్ మేము. ఇవాళైతే నడిచి బాగా అలుపొచ్చేసింది. పొద్దున్నుంచి ఏం టిఫిన్ కూడా లేదు. 4:30కి స్టార్ట్ అయ్యాము. ప్రెజెంట్ అయితే వచ్చేసాము. నిన్న మెడికల్ చెకప్‌కి వెళ్ళడం వల్ల కొంచెం నీరసంగా ఉంది. సో, అందరం అయితే కిందకొచ్చేసాం. ఫ్రెండ్స్ చిన్న నోట్ మీరు గానీ ఎవరైనా మాతో పాటు ట్రిప్‌కి పార్టిసిపేట్ అవ్వాలంటే మీకు బండుంటే మటికి మా మెయిల్ ఐడీ అయితే ఉంది. అఫీషియల్ మెయిల్ ఐడీ ఇచ్చాను. జస్ట్ నాకు మెయిల్ చేయండి. మేము డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాం. సో, అందరం కలిసి నీట్‌గా ట్రిప్ ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హే హలో ఫ్రెండ్స్. సో, మొత్తానికైతే మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసి నేను కిందకొచ్చేసాను. సో, మీ అందరికీ మొత్తం నీట్‌గా చూపిచ్చి సో, వ్యూస్ అన్నీ క్లియర్‌గా ఉన్నాయని అనుకుంటున్నాను. సో, అది ఫ్రెండ్స్ బేసిక్‌గా ఇక్కడంతా నేచర్ కాబట్టి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా అంతగా ఏముండదు. ఇక్కడ బేసిక్‌గా అందరూ లైక్ ఫోటోస్ దిగడానికి, లైక్ వీడియోస్ తీసుకోవడానికి, నేచర్‌ని ఎంజాయ్ చేయడానికి వస్తారు. సో, అంతకుమించి ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి. అవి మీకు నీట్‌గా చూపిచ్చాను. సో, అంతకుమించి ఇంకా మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లోర్ చేయాల్సింది కూడా ఏం లేదు. సో, హోప్ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బీ హ్యాపీ, బీ హెల్తీ. జై హింద్. బై.